హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. నేను మీ తేజ, మీరు చూస్తున్నారు తేజ టెక్ ఛానల్. ఇవాల్టి మన వీడియో ఏంటంటే, రీసెంట్గా చూసుకున్నట్లయితే ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో రిలీజ్ చేసినప్పటి నుంచి చూసుకున్నట్లయితే చాలామంది అయితే అయోమయంలో అయితే ఉన్నారు, కన్ఫ్యూజన్స్లో అయితే ఉన్నారు. సో మెయిన్గా అందరూ అడుగుతున్న కామన్ డౌట్స్ ఏంటంటే, మాకు లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందా? సెలెక్టెడ్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అసలు ఏ డేట్స్లో మేమైతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి? ఇకపోతే మాకు సెలెక్టెడ్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇంకా కామన్గా అడుగుతున్న డౌట్ ఏంటంటే, అసలు డేట్స్ ఎప్పుడు అని అయితే మెయిన్గా అయితే అడిగారు. ఇవాళ న్యూస్ పేపర్ అప్డేట్లో అయితే క్లియర్గా అయితే రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్క దాని గురించి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. డౌట్ ఉన్న ప్రతి ఒక్కరూ వీడియో ఎండ్ వరకు చూడండి అని అయితే నా ప్లీజ్ రిక్వెస్ట్. ఇకపోతే చాలామంది ఇంకో డౌట్ అయితే అడిగారనమాట. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒకరికైతే 2 లేదా 3 పోస్టులు అయితే జాబ్స్ అయితే వస్తాయి. వాళ్ళకు ఏ విధంగా జాబ్స్ అనేటివి ఇస్తారు? ఎందుకంటే 1 లేదా 2 లేదా 3 పోస్టులకు అయితే అప్లై చేస్తుంటారు కదా స్టార్టింగ్లో అయితే. వాళ్ళకు 3 వచ్చాయనుకోండి, వాళ్ళ ర్యాంక్ ప్రకారం ఏ విధంగా ఇస్తారు అన్న దానిపైన అయితే కూడా క్లారిటీ అయితే లేదు. ఇంకొంతమంది అయితే కాల్ లెటర్స్ అని అయితే అంటున్నారు. సార్ అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మాకు ఎప్పుడు వస్తాయని అయితే కూడా అడిగారు. మొత్తం కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా చూసేద్దామండి. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ మీరు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే మిగతా వాళ్ళకు కూడా అర్థమవుతుంది, వాళ్ళు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు, మన టీం కూడా మీకు రెస్పాండ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తారు. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద అయితే గమనించండి. ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ ఏంటంటే, డిఎస్సి ధృవపత్రాల పరిశీలన 25 నుంచి, యాక్చువల్గా చూసుకున్నట్లయితే 21 నుంచే అని అయితే చెప్పారు. సోమవారం నుంచి మళ్ళీ మనకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. 25వ తేదీ నుంచి అయితే ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేయబోతున్నారనమాట. ఎక్కడెక్కడ అన్న దానిపైన అయితే ఎక్కడెక్కడ ఉంటాయి మనకు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని అయితే డిస్ట్రిక్ట్ వైజ్ మనకు క్లియర్ కట్గా అయితే మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తారు. నేనైతే నెక్స్ట్ వీడియోలో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇకపోతే క్లియర్గా అయితే ఇక్కడైతే గమనించండి, మనకైతే ఇవాళ కాల్ లెటర్స్ అనేవి అయితే ఆన్లైన్లో అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు అనమాట, అఫీషియల్ వెబ్సైట్లోనే. ఇక్కడైతే గమనించండి ఏమి ఇచ్చినారన్న దానిపైన అయితే కట్ ఆఫ్ మార్కులను బేస్ చేసుకొని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకైతే 1:1 విధానంలో చూసుకున్నట్లయితే కాల్ లెటర్స్ అనేవి అయితే రిలీజ్ చేయబోతున్నారు. వెబ్సైట్లోనే డైరెక్ట్గా లాగిన్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అభ్యర్థులు అని అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. ఇదైతే గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 25 నుంచి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత చూసుకున్నట్లయితే తొందరగా అంటే అతి తొందరగా సెప్టెంబర్ 1st వీక్ కంప్లీట్ అయ్యే లోపే కౌన్సిలింగ్ అనేది కూడా కంప్లీట్ అయితే చేసేస్తారు. ఆ తర్వాత అయితే సెప్టెంబర్ 2nd వీక్లో స్కూల్స్ అనేటివి అయితే వాళ్ళు ప్రకటించడం అయితే జరుగుతుంది. ఇదైతే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అనమాట. ఈ విషయం పక్కన పెట్టినట్లయితే చాలా మందిలో డౌట్ అయితే ఉంది, సార్ నా నేమ్ అయితే లేదు ఎక్కడ మెరిట్ లిస్ట్లో, నేనైతే ఎలిజిబుల్లా కాదా, నాకు కాల్ లెటర్ వస్తుందా రాదా అని అయితే చాలామంది డౌట్లో అయితే ఉన్నారు. దానికి సంబంధించి ఇవాళ అయితే మనకు క్లారిటీ అయితే రాబోతుంది అనమాట. ఎందుకంటే యాక్చువల్గా చూసుకున్నట్లయితే వీళ్ళు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు, కానీ రిలీజ్ చేసినప్పటికీ ఫెయిల్ కావడం అయితే జరిగింది. దీని మీద మీరేమనుకుంటున్నారో గవర్నమెంట్ మీద మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, గత ప్రభుత్వాల నుంచి కూడా చూసుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లాగిన్లో మీరు సెలెక్టెడ్డా లేదా అని ఒక క్లారిటీ ఇచ్చేస్తుంటే జనాల్లో కూడా ఇంత కన్ఫ్యూజన్ అయితే ఉండేది కాదు అభ్యర్థుల్లో. ప్రజెంట్ అయితే లిస్టులు అన్నీ కూడా చాలా పీడిఎఫ్లు ఇవ్వడం వల్ల డిఫరెంట్గా ఇవ్వడం వల్ల ఒక కన్ఫ్యూజన్ అనేది నెలకొందని అయితే నేనైతే అనుకుంటున్నా. ఇకపోతే ఇంక అందరిలో ఉన్న కామన్ డౌట్ ఏంటంటే కట్ ఆఫ్ ర్యాంక్స్, కట్ ఆఫ్ మార్క్స్, ఇవే అయితే చాలా మందిలో అయితే ఉందన్నమాట. అదైతే కట్ ఆఫ్ అనేది మా వరకు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చేసి పెడతాను షార్ట్ వీడియో అనేది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.